ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. జాబ్ క్యాలెండర్ ఆమోదం ఇవాళ అసెంబ్లీలో రిలీజ్. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లు మళ్లీ సిఫారసు. ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఫీజు రియంబర్స్మెంట్ అందజేత. స్కిల్ వర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ. భవిష్యత్తులో అన్ని జిల్లాలో అనుమతి. పెద్దపల్లి ఎంపీ, పెద్దపల్లికి రైల్వే కేటీపీలు చేయించండి, కాంట్రిబ్యూషన్ తగ్గట్టు ఫండ్స్ ఇవ్వండి. లోక్సభలో కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి. ఉదాహరణలోని జనరల్ హాస్పిటల్ పరిశీలిస్తున్న కలెక్టర్ సిఆర్ షా. డాక్టర్లు అంకిత భావంతో మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఓకే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి. 6:1 మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు. సిజేఐ సహా 6 న్యాయమూర్తులు సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు. 2004 నాటి సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కకు పెట్టిన కోర్టు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉపవర్గీకరణ చేయవచ్చునని వెల్లడి. అయితే రాజకీయ ప్రయోజనాలకు మోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ. ఇకపోతే క్రిమి లేయర్ ను కూడా వర్తింపజేయాలి, ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమి లేయర్ వర్తింపజేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇది ఒకటే మార్గం అని తన జడ్జిమెంట్ లో పేర్కొన్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయంతో జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఏకీభవించారు. ఓబీసీలకు వర్తింపజేసే క్రిమి లేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్ ఒక తరానికే పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మితాల్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల ద్వారా ఒక తరం ఉన్నత స్థితికి చేరుకుంటే రెండో తరానికి రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏకీభవించారు. ఏదైతే ఈ దేశంలో మాదిగా దాని అనుబంధ ఉపకులాల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటానికి సంబంధించి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అంశం కాబట్టి పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తద్వారా కాలయాపన జరిగినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఏదైతే 2004లో 5 జడ్జిలతో కలిసి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును పక్కగా పెట్టి 7 జడ్జిల ధర్మాసనంతో కోరినటువంటి తీర్పులో 6 జడ్జిలు మాదిగా దాని ఉపకులాలకు సంబంధించి వర్గీకరణ చేయాల్సిందిగా తీర్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి 6:1 రేషియో తోటి ప్రతిపాదనను ఏదైతే తీర్పును వెల్లడించడం జరిగింది. రాష్ట్రాలకు మాదిగా దానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను తీర్మానం చేసే అధికారం ఉంటుందని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన వ్యక్తి ఉన్నారో ఒక తరానికి మాత్రమే మనం రాజకీయంగా కానీ ఆర్థిక పరమైన రిజర్వేషన్లు అమలు చేద్దాం. ఒక తరం డెవలప్ అయిందంటే ఇక రాజకీయ అసమానతలు, విద్యా ఉద్యోగాల్లో అసమానతలు ఉండేవి కాబట్టి మరో తరం నుంచి రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యా రిజర్వేషన్లు కానీ క్యాస్ట్ రిజర్వేషన్లు కానీ వదిలేద్దామన్న విధంగా మాట్లాడడం జరిగిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి పనికి క్రిమి లేయర్, ఎస్సీ ఉపకళాల్లో కూడా క్రిమి లేయర్ ను వర్తింపజేయాలి బీసీ లెక్క అని ధర్మాసనం తీర్పిచ్చింది. ఇకపోతే త్వరలో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం. జాబ్ క్యాలెండర్ కు ఆమోదం ఇవాళ అసెంబ్లీలో రిలీజ్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లు మళ్లీ సిఫారసు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీరు, గౌరవేలి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 437 కోట్లు. జిహెచ్ఎంసీలో 45 ఔటర్ రింగ్ గ్రామాల విలీనంపై సబ్ కమిటీ భేటీ. క్రీడాకారులు ఇషా సింగ్, నిఖిల్ జరీన్, మహమ్మద్ సిరాజ్లకు 600 గజాల చొప్పున ఇంటి స్థలం. క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం. ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ రేషన్ కార్డులు కొత్త ఇస్తాం, వాటితో పాటు హెల్త్ కు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా కొత్త ఇస్తాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను ఇవాళ రిలీజ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యమే తెలంగాణ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిగా చెప్పడం జరుగుతా ఉన్నది. అదేవిధంగా గవర్నర్ కోటా కింద మీర్ అలీ ఖాన్, కోదండరాం గతంలో వీరిరువురిని తెలంగాణ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరిరువురిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాల్సిందిగా గవర్నర్ గారికి ఫైల్ పంపడం జరిగింది. పంపిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే శ్రవణ్ ఉన్నారో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గతంలో మమ్మల్ని ఎమ్మెల్సీలుగా పరిగణలోకి తీసుకోమంటే ఆ ఫైల్ పెండింగ్ లో ఉండగా కూడా మళ్ళీ ప్రొఫెసర్ కోదండరాం గారిని
అదేవిధంగా ఉర్దూకు సంబంధించిన మీర్ అలీ ఖాన్ గారిని ఎమ్మెల్సీలుగా తెలంగాణ ప్రభుత్వం ఎట్లా నియామకాలు చేపట్టడానికి ప్రక్రియ ప్రారంభిస్తుంది, దీన్ని మీరు తక్షణమే ఆపాలన్న హైకోర్టు సూచనతో అప్పుడు బ్రేక్ పడింది. మళ్ళీ తిరిగి ఒకసారి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అదేవిధంగా మీర్ అలీ ఖాన్ గారిని తిరిగి మళ్ళీ ఎమ్మెల్సీలుగా ప్రమోట్ చేసేందుకు గవర్నర్ సిఫారసు కోసం పంపించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్, మానకొండూరు, హుజురాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంత ప్రజల చిరకాల కోలిక గౌరవెల్లి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించి, ల్యాండ్ సెల్లింగ్ సంబంధించి ఏదైతే రాష్ట్ర క్యాబినెట్ 437 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించి మేలు జరిగే ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచన చేస్తా ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 45 ఔటర్ రింగ్ రోడ్ల ఔటర్ గ్రామాల విలీనం, అదేవిధంగా ఏదైతే క్రీడాకారులు భారతదేశానికి సంబంధించి పథకాల పంట పండించినటువంటి ఏదైతే ఈషా సింగ్, నిఖిత్ జరీన్, మొహమ్మద్ సిరాజ్లకు 600 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా వచ్చే సీజన్ లో గౌరవేలి నుంచి నీళ్లు కరీంనగర్ కు అదేవిధంగా ప్రాజెక్టు ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నీళ్లు అందించే అవకాశం పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పడం జరిగింది. ఇక పోతే పార్లమెంట్ బిల్డింగ్ లో వాటర్ లీకేజ్, గ్లాస్ డోమ్ నుంచి నీళ్లు లాబీలోకి ఉరిసిన నీళ్లు, వీడియోలు తీసి వైరల్ చేసిన ప్రతిపక్ష నేతలు, బయట పేపర్ లీక్, లోపల వాటర్ లీక్ అంటూ సెటైర్లు, గ్లాస్ డోమ్ జిగురే కారణమని ఫిక్స్ చేశామన్న అధికారులు. ఏదైతే బయట హాల్లో ఉన్నటువంటి గ్లాస్ డోమ్ నుంచి ఆ జిగురు ఏదైతే సెట్టింగ్ అనేది పూర్తి స్థాయిలో కాకుండా ఆ సెట్టింగ్ నుంచి భారీ వర్షం పడడంతో పార్లమెంట్ లోకి నీళ్లు రావడంతో అక్కడ ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఫోటోలు, వీడియోలు తీసి బయట విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి నీట్ పరీక్షలు, బయట పరీక్షలు లీక్, లోపల వాటర్ లీక్, ఇదేం పార్లమెంట్, ఇదేం కేంద్ర ప్రభుత్వం అని సెటైర్లు వేసినట్టుగా మనకు తెలుసా ఉంది. ఇకపోతే ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ అందజేస్తాం. స్కిల్ వర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ. భవిష్యత్తులో అన్ని జిల్లాలో అనుబంధ కాలేజీలు. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లనే దేశంలో నిరుపేదకు సంబంధించిన నిరుపేదలు పెరుగుతా ఉన్నారని, వాటికి సంబంధించి 17 కోర్సులు ప్రవేశపెడతామని, ఈ ఏడాది కోర్సులు ప్రవేశపెట్టేందుకు గాను స్కిల్ యూనివర్సిటీని ప్రవేశపెడుతున్నట్టుగా, దీనికి సంబంధించి 50,000 నామమాత్రం ఫీజుతో శిక్షణ అందిస్తామని, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు అవసరమైతే ఫ్రీగా చేస్తామని, అదేవిధంగా స్కిల్ వర్సిటీతో యువతకు ఉపాధి ఉంటుందని, గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం కొరవడింది అని శ్రీధర్ బాబు గారు చెప్పారు. స్కిల్స్ పెంచేందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. ఈ ఏడాది 2,000 మందికి శిక్షణ. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీకి పర్మనెంట్ క్యాంపస్, 1 డిస్ట్రిక్ట్ 1 ఇండస్ట్రీ పాలసీ ముందుకు తీసుకెళ్తాం. అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు గారి ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో నైపుణ్యత సాధించాలని ఏదైతే వారు గతం నుంచి కోరడం జరిగిందో, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు అన్ని డిగ్రీ కళాశాలలో స్కిల్ వర్సిటీని పెట్టి దాదాపుగా 50 రకాలుగా స్కిల్ వర్సిటీకి సంబంధించిన నమూనా ప్రక్రియలను ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో ఎంఓయూలు కుదుర్చుకొని ఈ దేశానికి సంబంధించిన అత్యంత ప్రతిభ కలిగిన స్కిల్ వర్సిటీలను తెలంగాణ రాష్ట్రంలో పెడదామని ఏదైతే శ్రీధర్ బాబు గారు చెప్పారో ఆ దీనికి సంబంధించి అడుగులు పడతా ఉన్నాయి. నిన్న ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన స్కిల్ వర్సిటీలో ఆయనే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై శ్రీధర్ బాబు సీరియస్. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీచ్ ఆపాలంటూ నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యులు వివరిస్తున్న తీరు సరికాదు. 10 ఏళ్లు పాలించిన సభ్యులకు సభా నియమాలు తెలవాలి. నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్ధాంత పరంగా వేరైనా బిల్లుకు మద్దతించారు. అసెంబ్లీ అనేది స్లోగన్స్ కు ప్లాట్ఫామ్ కాదు అని ఫైర్ అయ్యారు. స్పీకర్ కూడా బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నేలపై కూర్చొని నిరసన తెలిపారు. అదేవిధంగా బీజేపీ ఎంఐఎం సలహాలు బాగి ఉన్నాయి. ఏదైతే స్కిల్ వర్సిటీకి సంబంధించి మంచి ఆశయంతో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం, యువతను గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దాం, విన్ టు విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం, స్థూల జాతీయోత్పత్తిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అర్థవంతమైన కార్యాచరణ చేస్తాం, ఎస్సీ ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 40,000 అధికారంలోకి రాగానే 40,000 ఉద్యోగాలు భర్తీ చేసిన 1 డిస్ట్రిక్ట్ 1 ఇండస్ట్రీ పాలసీని ముందుకు తీసుకెళ్తామన్నారు శ్రీధర్ బాబు గారు. ఏదైతే ఈ రాష్ట్రంలో యువతకు నైపుణ్యం ఉండాలి, చదివిన డిగ్రీకి విలువ ఉండాలి, డిగ్రీ చదివిన యువకులు
ఏదైతే స్కిల్ లేక వాళ్ళకు సంబంధించిన వృత్తి నైపుణ్య విద్యలో కోర్సులో నైపుణ్యత లేకపోవడం వల్ల డిగ్రీలు కూడా 10th లాగా డిగ్రీలు పట్టుకున్న నిరుద్యోగత పెరుగుతా ఉంది. నిరుద్యోగుల్లో నైపుణ్యత పెంచాలని ప్రభుత్వం వచ్చి నుంచి ఆలోచన చేసి దానికి సంబంధించి ఒక ప్రణాళిక చేసి దానికి సంబంధించి అసెంబ్లీలో చట్టానికి బిల్లు తీసుకొచ్చి చట్ట సవరణ చేసి ఆ బిల్లును పాస్ చేయించిన ఘనత శ్రీధర్ బాబు గారికి చెందుతూ, అదేవిధంగా బీజేపీ ఎంఐఎంలు మేము భావ సారూప్యతలో వైరుధ్యం ఉన్న ఆ పార్టీల లక్ష్యాలు మా లక్ష్యాలు వేరుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధిలో మేమంతా ఒకటే అని బీజేపీ సభ్యులు సహకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలిపారు. కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు ఈ రాష్ట్ర యువత కోసం తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు సంబంధించి సరైన సూచనలు చేయకుండా ఏదో ప్లకార్డు ప్రదర్శన, నిరసన ప్రదర్శన తెలియజేసే వేదికగా వాడుకుంటారని వారు అసలు అసెంబ్లీకి రావడాన్ని వారు సిగ్గుతో ఆలోచన చేసుకోవాలని మరొక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కిల్ వర్సిటీ ఛాన్సలర్ గా సీఎం, క్యాపిటల్ ఇన్వెస్ట్ మొత్తం ప్రభుత్వానిదే, శాటిలైట్ క్యాంపస్ల బాధ్యతలన్నీ రిజిస్ట్రార్ కి 3 ఏళ్లకు సరిపడా నిధులు ముందే కేటాయింపు, 15 మందితో పాలక మండలి, రాష్ట్ర ముందట శాటిలైట్ క్యాంపస్లు ఏర్పాటు, ఒక్కో డీన్ కు పదవీ కాలాన్ని 2 ఏళ్లు పెట్టేటట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఇకపోతే కేరళ రాష్ట్రాన్ని ప్రకృతి పగబట్టింది, బీభత్సం సృష్టించింది. చెండే కొరియలు విరిగిపడ్డాయి, కొండ చర్యలు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఒక వ్యక్తి, ఒక కుటుంబం సోఫాలో కూర్చొని అక్కడికక్కడే వరదల బీభత్సంతో మరణించడం జరిగింది. పరిగెడుతున్న వ్యక్తి బురదలో కూడుకపోయి చనిపోవడం జరిగింది. 268 శవాలను తీసిన 254 మంది ఇంకా గల్లంతులో ఉన్న ఆ మాటలకు అందని దుఃఖం, ఆ ఓదార్పునిచ్చే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేరళ, వాయనాడుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు పినరై విజన్ మౌలికంగా మా ప్రాంతాన్ని ఆదుకోండి అని చెప్పినప్పటికీ, అదేవిధంగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వారి సోదరిమణి ప్రియాంక గాంధీ, మా నాన్న చనిపోయినప్పుడు ఎంత దుఃఖంతో ఉన్నామో, మా ప్రాంత ప్రజానికం ఇబ్బందుల్లో ఉంటే మా దుఃఖం, ఆ బాధ మమ్మల్ని కలచివేస్తుంది, అంత బాధతో ఉన్నాము మేము, వాయనాడు బాధితులకు అండగా ఉంటాం, ఇక్కడి ప్రజల కష్టాన్ని, ఇక్కడి ప్రజల నష్టాన్ని దేశానికి వివరింప చేస్తాం, మేము మీకు అండగా ఉంటాం, అనాథ పిల్లలు మేము ఆదుకుంటాం, వాయనల్లోని చురల్మలను సందర్శించిన కాంగ్రెస్ నేతలు అని మనకు సబ్-హెడ్లైన్ గా చూడవచ్చు. అదే వర్గీకరణకు సుప్రీం ఓకే చెప్పిందో అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందని దామోదర్ రాజనరసింహ చెప్తా ఉన్నాడు. సుప్రీంకోర్టును స్వాగతిస్తున్నాం. దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్ లో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు. ఏదైతే మందకృష్ణ ధర్మమే గెలిచింది, ఎస్సీ వర్గీకరణ తీర్పుపై మందకృష్ణ మాదిగ, అదేవిధంగా సుప్రీం తీర్పు చారిత్రాత్మకం, మోత్పల్లి నరసింహులు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల కన్నా ముందే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం, ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్సులు తెస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లకు అమలు చేసి తీరుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సుప్రీం ఓకే చేయడం వల్ల రాజ్యాంగం అనుమతించింది సిజిఐ వివక్ష ఉప వర్గీకరణకు కారణం అని చెప్పిన జస్టిస్ బిఆర్ గవై ఆర్టికల్ 341 కు వ్యతిరేకం జస్టిస్ త్రివేది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ, పెద్దపల్లికి రైల్వే కేటాయింపులు చేయించండి, కంట్రిబ్యూషన్ కు తగ్గట్లు ఫండ్స్ ఇవ్వండి, లోక్సభలో కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి. సింగరేణి కాలనీస్ నుంచి రైల్వేస్ కు భారీ ఆదాయం వస్తుంది, పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆపాలని వినతి. ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేయొద్దు, కేరళలో జరిగిన ప్రకృతి విపత్తును రాజకీయం చేయొద్దని ఎంపీ వంశీకృష్ణ చెప్పడం జరిగింది. పెద్దపల్లికి సంబంధించిన ఎంపీ చెన్నూరు రామగుండం మధ్య రైల్వే కనెక్టివిటీని విస్తరించండి, అధికమైన ట్రైన్లను మాకు ఇంకా 2-3 ట్రైన్లను అధికంగా ఇవ్వండి అని చెప్పి యువ ఎంపీ పెద్దపల్లి వంశీకృష్ణ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇకపోతే దివ్యాంగులను అవమానించిన వారిపై అధికారిపై చర్యలు తీసుకోవాలని మండలిలో ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులకు జాబ్ క్యాలెండర్స్ ఇవ్వాలి, జాబ్స్ ఇవ్వాలని చెప్పి తీర్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది. దివ్యాంగులను ఉద్దేశించి ఉన్నతాధికారి చేసిన కామెంట్, ఉన్నతాధికారి ఎవరో కాదు, స్మితా సబర్వాల్ గారు చేసినటువంటి కామెంట్లకు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో స్పెషల్ మెన్షన్ లో భాగంగా మాట్లాడడం జరిగింది. మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డిలు నోట్ చేసుకున్నట్లుగా వెల్లడించారు. దివ్యాంగుల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఆఫీసర్ పై చట్ట చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదో
ఆ చెప్పాలని, ఆ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీలంతా నివేదిక ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. వైకల్యం అనేది జన్మతో వస్తుందని పేర్కొన్నారు. జయపాల్ రెడ్డి పుట్టుకతో వైకల్యం ఉన్న కేంద్ర మంత్రి స్థాయిగా ఎదిగారని గుర్తు చేశారు. ఏదైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వైకల్యాన్ని తప్పుగా మాట్లాడిన అధికారినిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం అని ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు సూటిగా స్పష్టంగా ప్రశ్న చేయడం జరిగింది. దాన్ని నోట్ చేసుకో ఉన్నారు. దాదాపుగా ప్రభుత్వం స్మితా సబర్వాల్ పై చర్య తీసుకునే ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. మొన్న ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇటీవల ఉత్తరప్రదేశ్ లో అక్కడ ఉన్న ఎంపీ రాహుల్ గాంధీ గారి పైన కేసు వేయడంతో ఏదైతే సుల్తాన్పూర్ కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఒక చెప్పుల షాపు యజమాని దగ్గర చెప్పులు కుట్టే వర్తకుని వద్ద కూర్చొని చెప్పులు కుట్టిన దృశ్యం మనం మొన్ననే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రాహుల్ కుట్టిన చెప్పులకు 10 లక్షల ఆఫర్, అమ్మేది లేదని తేల్చి చెప్పిన చెప్పులు కుట్టే వ్యక్తి రామ్ చెట్. కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు ఎన్ని లక్షలు ఇచ్చిన అమ్మేది లేదని సుల్తాన్పూర్ లో చెప్పులు కుట్టే వ్యక్తి రామ్ చెట్ తేల్చి చెప్పారు. ఇటీవల కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ కోర్టుకు హాజరైన రాహుల్ అక్కడే ఉన్న చెప్పుల దుకాణానికి వెళ్లి స్లిప్పర్స్ కుట్టాడు. ఇప్పుడు ఆ స్లిప్పర్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రాహుల్ గాంధీ రామ్ చెట్ ను కలిసి వెళ్లిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో 10 శాఖల అధికారులు వచ్చి ఆయన సమస్యలు తెలుసుకుంటున్నారు. రోజు ఎవరో ఒకరు వచ్చి రామ్ చెట్ ను కలిసి ఉండడంతో సుల్తాన్పూర్ లోని విధాయక్ నగర్ లో సెలబ్రిటీ అయ్యాడు. కాగా ఆయనే చెప్పులు ఇవ్వాలని ఏదైతే మంగళవారం ఒక వ్యక్తి ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తాను చెప్పులు ఇవ్వాలని అడిగారు. నేను కుదరడని చెప్పాను. అప్పుడు అతను 10 లక్షలు ఇస్తానన్నాడు. నేను ఇవ్వను అని చెప్పాను. చెప్పులకు కానీ నాకు లక్కీ అని ఆయనతో చెప్పాను. వీటికి గాజు ఫ్రేమ్ కట్టించి నా షాప్ లో పెట్టుకుంటాను అని చెప్పాడు. రాహుల్ గాంధీ నా దుకాణంలో కూర్చొని చెప్పుకుంటడం ద్వారా ఆయన తన పార్ట్నర్ అయ్యారని రామ్ పేర్కొన్నారు. మానవత్వానికి సమకాలీన ఈ సమాజంలో సమానత్వమే అన్ని పరిష్కారాలకు మూలం అని చెప్పి ధనిక పేద మధ్యతరగతి అన్న భేదాలు లేవని, ఎవరైనా చిరునవ్వుతో హక్కున చేర్చుకుంటే వారు దేవుడవుతారని నిదర్శనంగా జరిగినటువంటి ఇది ప్రత్యేక కథనంగా వెలుగు పేపర్ వేయడం జరిగింది. ఓకేపోతే మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్, ఒక్కో కాలేజీలో 50 MBBS సీట్లు. రాష్ట్రంలో ప్రస్తుతం 28 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 56 కాలేజీల్లో కలిపి దాదాపుగా 8,517 MBBS సీట్లు ఉన్నాయి. తాజాగా మరో 4 కాలేజీల్లో 200 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 8,715కు పెరిగింది. కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, యాదాద్రి కాలేజీలో కూడా పర్మిషన్ వస్తే మరో 200 సీట్లు పెరుగుతాయి. ఏదైతే ఏజ్ కూడా పదవీ విరమణ, మెడికల్ డైరెక్టర్ల పదవి విరమణ కూడా 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడం జరిగింది. అదేవిధంగా హెచ్ఓడి పోస్ట్ లో కూడా క్యాబినెట్ ఓకే చేసింది. దాదాపుగా రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా, ఫార్మా సిటీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ వెలుగొందుతుంది. దానికి తగ్గట్టుగా 100 మందికి ఒక డాక్టర్ చొప్పున ఉన్నటువంటి ఈ రాష్ట్ర తలసరి డాక్టర్ కు సంబంధించిన దాన్ని 75 మందికి ఒక డాక్టర్ గా చేయాలి. ఈ 5 ఏళ్ల కాలంలో 50 మందికి ఒక డాక్టర్ ను నియమించే అవకాశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన మరో 4 కాలేజీలకు అవకాశాన్ని కల్పించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది ఏదైతే తెలంగాణలోని మెడికల్ హబ్ కు ఇది మరింత ఊతమిచ్చేదానిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చును. ఇకపోతే ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో అరణ్య ప్రాంతంలో గర్భిణీల వ్యవస్థతోటి అధునాతన హంగులు లేకుండా ఆరోగ్యానికి అపరిశుభ్రమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండి అనారోగ్య సమస్యలకు నిలయమైనటువంటి ఆదిలాబాద్ వైపు రిమ్స్ ఉన్నప్పటికి కూడా ఆదిలాబాద్ లో గోండు పరిసర ప్రాంతం, పోడు పరిసర ప్రాంతం ఏదైతే జనజీవనానికి దూరంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలు కాన్పు వస్తే అష్ట కష్టాలు పడి ఎంతో మంది పురిటిలోనే ప్రాణాలు తీసుకున్న పరిస్థితిని గత 10 సంవత్సరాల కాలంలో చూస్తున్నాం. వాటికి ఇక పులి స్టాప్ పెట్టే విధంగా ఆదిలాబాద్ జిల్లాలో 7 PSCలో ప్రత్యేక గదులు, వారం రోజుల ముందే గర్భిణులను తీసుకొస్తాం. మారుమూల ప్రాంతాల్లో గర్భిణులను డెలివరీకి డేట్ కు వారం రోజుల ముందే బెర్త్ వెయిటింగ్ రూమ్ కు తీసుకొస్తాం. వారి కోసం అన్ని రకాల సౌతులు ఏర్పాటు చేస్తాం. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించి బేబీ కండిషన్ తెలుసుకుంటాం. ఇప్పటికైతే 7 PSCలో వీటిని ఏర్పాటు చేసాం. ఇలా చేయడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పుతాయి. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. ప్రత్యేక గదుల్లో అన్ని సౌలతులు ఉంచుతాం. గర్భిణీల గుర్తింపు కంప్లీట్ చేస్తాం. మరో ఏడాదిలోగా మాస్టర్ ప్లాన్ 2025లోగా చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఆదిలాబాద్ కు సంబంధించి ఏదైతే
మారుమూల ప్రాంతంలో వర్షాకాలానికి సంబంధించి రవాణా రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారం 10 రోజుల ముందే గర్భిణీ స్త్రీలను గుర్తించి గర్భిణీలను వారం రోజుల ముందే ఏదైతే పిహెచ్సిలో ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసారో వాటికి తరలించి తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటికి తీసుకెళ్లే వరకు పనిచేస్తామని డిఎంహెచ్ఓ చెప్పడం జరిగింది. ఇది 7 పిహెచ్సిలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నైతే ఉన్నాయో అన్ని పిహెచ్సిలో ఇటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. దీనివల్ల ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి వాసులకు కొంచెం మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నాం. గుదార్ఖండ్లోని జనరల్ హాస్పిటల్ ను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష డాక్టర్లు అంకిత భావంతో పనిచేయాలి. గుదార్ఖండ్ జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు అంకిత భావంతో తమ డ్యూటీలను నిర్వహించాలని, డ్యూటీ టైంలో హాస్పిటల్లోనే ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. బుధవారం పెద్దపల్లిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం గుదార్ఖండ్లోని జనరల్ హాస్పిటల్ ను తనిఖీ చేశారు. ఎంసీహెచ్ లో గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు 102 సర్వీస్ సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్లో స్పెషల్ నవజాత శిశువు సంరక్షణ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్ లో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ కు నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. గుదార్ఖండ్లోని జనరల్ హాస్పిటల్లో జనరేటర్ రిపేర్, అవసరమైన రెనోవేషన్ పనులకు ప్రతిపాదనలు ఇవ్వాలని టిఎస్ఎంఐడిసి అధికారులకు సూచించారు. ఆయన వెంట గుదార్ఖండ్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, పెద్దపల్లి సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీధర్, చిల్డ్రన్ స్పెషలిస్టు రవీందర్, క్వాలిటీ మేనేజర్ అనిల్ అధికారులు పాల్గొన్నారు. గోదావరిఖండ్లోని జనరల్ హాస్పిటల్ ను పరిశీలన చేస్తున్న కలెక్టర్ శ్రీహర్ష గారు డాక్టర్లు అంకిత భావంతో పనిచేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు పెద్దపల్లి జిల్లాకు జిల్లా కలెక్టర్ గా వచ్చిన నాటి నుండి పాలనా విభాగంలో అత్యంత బలంగా పనిచేస్తున్నప్పటికీ కూడా సరైన అధికారులు లేకుండా అన్ని విభాగాలలో అధికారుల లేమి స్పష్టంగా కనిపిస్తుందని మేము చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఏదైతే వేగవంతమైన ప్రక్రియ చేస్తూ ఈ జిల్లాను ముందు వరుసలో ఉంచాలి అన్న మీ లక్ష్యానికి అధిక వనరులు ఉన్నప్పటికీ అధికారుల లేమితోటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉన్నది సార్. హాస్పిటల్ కు సంబంధించి ఈ జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో ఏదైతే శానిటేషన్ విభాగానికి సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ప్రతి మండల పిహెచ్సిలో విరివిగా ప్రచారము లేకపోతే శానిటేషన్కు సంబంధించిన ప్రచారాన్ని నిర్వహించాలి. అదేవిధంగా గతంలో కూడా చెప్పడం జరిగింది, కలెక్టర్ గారు కమాన్పూర్ మండల రెవెన్యూ ఆఫీస్ను తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కమాన్పూర్ మండల రెవెన్యూ ఆఫీస్కు సంబంధించి ఒక డీటీ ఉంటే ఆ డీటీ డిప్యుటేషన్ మీద మీ కలెక్టర్ ఆఫీస్లోనే పనిచేస్తా ఉన్నారు. 2 ఆర్ఐలు ఉంటే ఒక ఆర్ఐ మీ ఆఫీస్లోనే డిప్యుటేషన్ మీద పనిచేస్తా ఉన్నాడు. 2 సీనియర్ అసిస్టెంట్లు ఉంటే 3 సీనియర్ అసిస్టెంట్లు ఉంటే 2 సీనియర్ అసిస్టెంట్లు మీ ఆఫీస్లోనే పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ ధరణి రిజిస్ట్రేషన్ కానీ ఏదైతే పిల్లల సర్టిఫికెట్లకు సంబంధించిన వ్యవస్థకు కానీ ఉన్న ఒకటే ఆర్ఐ ఉండి పరిపాలనా విభాగంలో ఇబ్బందికర పరిస్థితి తయారవుతా ఉన్నది. ఒక్కడే ఉండి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడని పలువురు కాంప్లైంట్లు చేస్తా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి కమాన్పూర్ రెవెన్యూకు సంబంధించి అధికారుల లేమిని సత్వరం అధికారులను నియమించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే 102 సేవలపై ఆరా తీశారో ప్రత్యేక నవ సంరక్షణ యూనిట్ పెట్టాలి. ఏదైతే శానిటేషన్ నిర్వహణలో అసంతృప్తి వ్యక్తం చేశారో కాంట్రాక్టర్ కు నోటీస్ ఇవ్వాలని ఏదైతే మీరు సూచన చేశారో దాన్ని 100% మనసారా మేము అభినందిస్తూ, అదేవిధంగా మీరు ఏదైతే టిఎస్ఎంఐడిసి వాళ్ళకి ఏదైతే కొత్త టెండర్లు పిలవండి, కొత్త యూనిట్లు ప్రారంభించండి, కొత్తగా ఏదైతే సంరక్షణ యూనిట్ పెట్టమని అంటున్నారు. కానీ టిఎస్ఎంఎస్ఐడిసికి సంబంధించి ఏదైతే పల్లెల్లో పిహెచ్సిలు నిర్మించారో వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంతో నడుస్తున్నటువంటి బిల్లులు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. దాదాపుగా 1 సంవత్సర కాలం నుంచి అవి రిలీజ్ కాకుండా ఉన్నాయి. కాంట్రాక్టర్ కు త్వరితగతిన బిల్లులు ఇచ్చినట్లయితేనే మనం ఏదైతే మిగతా టెండర్లు పిలుస్తా ఉన్నాం వాటికి మిగతా వారు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మీరు దయచేసి టిఎస్ఎంఎస్ఐడిసికి సంబంధించిన బకాయిలను రిలీజ్ చేస్తూ కమాన్పూర్ తహసీల్దార్ ఆఫీస్ కు సంబంధించిన అధికారుల లేమిని పూర్తి స్థాయిలో చేస్తూ మీరు ఏదైతే పెద్దపల్లి జిల్లాను ముందు వరుసలో నింపాలన్న కృతనిశ్చయంతో రోజు కష్టపడి పనిచేస్తున్నారో దానికి అధికారుల లేమి సమస్యను
పూర్తిగా దూరం చేస్తా ఉంది కనుక దానిపై దృష్టి పెట్టాలని తమరికి విన్నపం చేయడం జరుగుతూ ఉంది మా న్యూస్ ఛానల్ ద్వారా. ఏదైతే మనం మొన్న స్పెషల్ కథనం వేసినామో, ఏదైతే బీఆర్ఎస్ దింపుడు గల్లం ఆశ అని నేను చెప్పాం కదా, చాలా పురాతన కాలంలో లక్షల్లో ఒకరో ఇద్దరో దింపుడు గల్లం చేస్తే ఇట్లా పిలువంగానే అప్పుడున్న శస్త్ర పరిజ్ఞానం అంత లేక, సాంకేతిక పరిజ్ఞానం అంత లేకపోవడంతో శ్వాస ఇబ్బందిగా ఉండడం లేదు, మనిషి మీద పడి నానా వస్తావా, పాపు వస్తావా, చిన్నమ్మ వస్తావా అని పిలవడంతో టక్కన ఏదో ఒక వ్యక్తి లేచొచ్చేది, లక్షల్లో ఒక వ్యక్తి. అయితే ఆ దింపుడు గల్లం ఆశ కూడా పాపం బీఆర్ఎస్ పార్టీకి లేనట్టుగా తెలుస్తా ఉన్నది. బీఆర్ఎస్ దింపుడు గల్లంపై మరో స్పెషల్ ఫోకస్ చెప్తా ఉంటాం. ఇంకో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న మంత్రి జూపల్లి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ లోనే ఉన్నాడు. అసెంబ్లీ లాబీలో తెలిసిన వ్యక్తితో మాట్లాడితే పార్టీ మారినట్టేనా? గద్వాల ఎమ్మెల్యేకు పార్టీకి గ్యాప్ లేదు. కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అసెంబ్లీకి తీసుకువెళ్లిన మంత్రి జూపల్లి. గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోతున్నారన్న ప్రచారానికి మంత్రి జూపల్లి కృష్ణారావు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎక్కడికి వెళ్లేది లేదని, కాంగ్రెస్ లోనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి గద్వాలలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేశారు. తర్వాత జూపల్లి మాట్లాడుతూ ఎమ్మెల్యేకు జ్వరం ఉందంటే పరామర్శించడానికి వచ్చావు, ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గ్యాప్ లేదని ఆయన ప్రస్తుతానికి తమతోనే ఉన్నారని తన వాళ్ళని అసెంబ్లీకి తీసుకెళ్తున్నట్టుగా చెప్పారు. అసెంబ్లీ లాబీలో తెలిసిన వ్యక్తితో మాట్లాడితే పార్టీలో చేరినట్టేనా అని ప్రశ్నించారు. కింది స్థాయిలోనో పై స్థాయిలోనో తెలుసో తెలియక తప్పులు జరగచ్చని వాటినన్నింటినీ పక్కకు పెట్టి గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తా ఉన్నట్టు గట్టు లిఫ్ట్ పనులతో పాటు ర్యాలంపాడ్ ప్రాజెక్టు రిపేర్లపై దృష్టి పెడతామన్నారు. ఇకపోతే ఏదైతే కేటీఆర్ అసెంబ్లీ లాబీల సమావేశం సందర్భంగా కేటీఆర్ గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించి బండ్ల కృష్ణమోహన్ తోటి మాట్లాడిన సన్నివేశాలను, ఫోటోలను వైరల్ చేసిన బీఆర్ఎస్ దింపుడు గల్లం ఆశపై జూపల్లి కృష్ణారావు నీళ్లు జల్లినట్టుగా తెలుస్తా ఉన్నది. ఓం భూమ్ బుష అని మళ్ళీ మంత్రం జల్లినట్టుగా తెలుస్తా ఉన్నది. బీఆర్ఎస్ అహంకార పూరిత ధోరణి ప్రజలతోటి మమేకం కాకుండా ఇప్పటికి కూడా అసెంబ్లీలో వాళ్ళు వివరించే ప్రధాన శైలిని చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుకుంటా ఉన్నది. నేను ఎక్కడికి పోలేదు, నేను కాంగ్రెస్ తోనే ఉన్నానని బండ్ల కృష్ణమోహన్ చెప్పడం జరుగుతూ ఉన్నది. లోకల్ న్యూస్ కి స్వాగతం. అదేవిధంగా అసెంబ్లీలో నిన్న ఏదైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు జాబ్ క్యాలెండర్ కు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలు నింపడానికి ప్రత్యేకంగా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్ తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకుని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ నిర్వర్తించాలని, అతి త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటన చేసుకోవాలి. ముందుకు పోతా ఉంటాను. మనందరికీ కూడా తెలుసు, ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత, ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు, ఇకపోతే 2 లక్షల ఉద్యోగ ఖాళీలను జాబ్ క్యాలెండర్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 2 లక్షల ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా ఏదైతే నిన్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి శంకుస్థాపన చేసిర్రో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. దానికి సంబంధించిన ఫోటోగ్రఫీని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గురించి మాట్లాడిన మాటలు, మీరు తెలంగాణలో
స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని ఏదైతే శ్రీధర్ బాబు గారు ఆశయంతో ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేలు జరగాలి, భవిష్యత్ తరాలకు పోటీతత్వాన్ని అందించి నైపుణ్యత సాధించాలి, నా రాష్ట్ర ప్రజానికం ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ప్రపంచ స్థాయితో పోటీ పడాలని ప్రపంచ స్థాయి కంపెనీలను నైపుణ్యం స్కిల్ డెవలపింగ్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఏదైతే ముఖ్యమంత్రి గారే నిండు సభలో వేల మంది కార్యకర్తల మధ్య వేల మంది ప్రజల మధ్య శ్రీధర్ బాబు గారు 24 గంటలు పనిచేసి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆమోదయోగ్యం తెచ్చినారు, దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించినారు. నేను పేరుకు మాత్రమే సంతకాలు పెట్టినప్పటికీ శ్రీధర్ బాబు గారి ముందు చూపుతోటి స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో సాకారమైంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ నైపుణ్యత వచ్చి దేశంతో పోటీపడే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇంతటితో లోకల్ న్యూస్ సమాప్తం.